నమస్తే. వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నెలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో మున్సిపాలిటీలలో పాలన గాడి తప్పింది అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత గాడిలో పెట్టామన్నారు. మున్సిపాలిటీకి సక్రమంగా పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇదిలా ఉండగా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలపై కోర్టుల్లో వివాదాలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించాకే ఎన్నికలకు వెళతాము అని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని ఆయన తెలిపారు. వైసీపీ హయాంలో ప్రజలు చెల్లించిన పన్ను 3,200 కోట్లు పురపాలక సంఘాలకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే తొలి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రెండో విడత కూడా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమకు సీట్లు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్న వైసీపీ కార్పొరేటర్లు, వార్డు సభ్యులు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ప్రకటనతో ఇప్పటి నుంచే కూటమి నేతల మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది.